నెల్లూరు జిల్లా సైదాపురం మండలంలో టీడీపీ నేతలు చేస్తున్న అక్రమ మైనింగ్ ను ప్రశ్నిస్తున్న రాష్ట్ర సంగీత అకాడమీ మాజీ చైర్మన్ శిరీషపై మైనింగ్ శాఖ డీడీ బాలాజీ నాయక్ నోరు పారేసుకున్నారు. అక్రమ మైనింగ్ జరుగుతుంటే తన పేరును ఎందుకు ప్రస్తావిస్తున్నారంటూ ఆమెతో వాగ్వాదానికి దిగారు. అక్రమ మైన్స్ లో బ్లాస్టింగ్ చేస్తుంటే తనకేమీ సంబంధం అంటూ ఎదురు ప్రశ్నించారు. దీనిపై శిరీష ఆగ్రహం వ్యక్తం చేశారు. సిద్ధి వినాయక, పద్మావతి మైన్స్ లో కోట్ల రూపాయలు విలువైన తెల్లరాయిని టీడీపీ నేతలు తరలించేస్తుంటే వారికి బాలాజీ నాయక్ సహకరిస్తున్నారని శిరీష ఆరోపించారు. అవినీతి అధికారిగా ఉన్న బాలాజీ నాయక్ పై చర్యలు తీసుకోవాలని శిరీష డిమాండ్ చేశారు. గతంలో ఇప్పుడు ఇల్లీగల్ జరగనట్టు మీ ఆయన అడగండి. గతంలో ఏం సార్? మీ ఆయన అడగండి మేడం. ఇప్పుడు నేను వాదనకి రాలేదు సార్. సమస్య గురించి నేను చెప్పడానికి నేను పరిష్కరిస్తాను. బట్ డోంట్ యూజ్ మై నేమ్. ఓకే. వై షుడ్ యు యూజ్? నో దట్ ఇస్ నాట్. నో మీ పవర్ లేదు అసలు. నా పేరు యూజ్ చేసే పవర్ మీకు ఎక్కడ ఎవరు ఇచ్చారు చెప్పండి. సరే సరే, ఇది జరుగుతుంది కదా, మీ దృష్టికి వచ్చింది. మీరు జరుగుతున్నది ప్రతిరోజు ఇవ్వండి, ప్రతిరోజు మీడియాకి ఇవ్వండి. ఐ విల్ గివ్ ఆన్సర్. వై షుడ్ యు యూజ్ మై నేమ్? సార్ నేను అడిగేది నో మై నేమ్. వై యు షుడ్ బ్లాస్ట్? నా పరువు తీస్తున్నారు కదా. మీ పరువు తీసేయండి. నా అక్రమ మైనింగ్ మీద మాట్లాడుతున్నారు. అక్రమ మైనింగ్ మీద నువ్వు ఏమన్నా అడుగు, నేను చెప్తా సమాధానం. నా పేరు ఎందుకు వాడుతున్నావు? వాట్ మిస్టర్ ప్రసాద్ చెప్పండి. మా సైదాపురం మండలంలో లీజు గడువు పూర్తి అయిపోయిన మైన్లన్నింటిలో కూడా 12(1) జీజీ రూల్ ప్రకారం ఆ మైన్లో ఉన్న స్టాక్ పాయింట్లో ఉన్న మెటీరియల్ తరలించడానికి మీరు పర్మిషన్లు ఇచ్చారు. వాళ్ళు అక్రమ మైనింగ్ చేస్తూ మీరు పర్మిషన్ ఇచ్చినందువల్ల వారు అక్రమ మైనింగ్ చేస్తూ అందరినీ ఇబ్బందులు పాలు చేస్తున్నారని మేము డీడీ గారికి చెప్తే ఒకటే అంటున్నారు వాళ్ళు, అక్రమ మైనింగ్తో నాకేం సంబంధం అమ్మా అంటున్నారు. సార్, సిద్ధి వినాయక మైన్లో అత్యంత ప్రమాదకరమైనటువంటి జిలిటన్ స్టిక్స్ని ఉపయోగించి బ్లాస్టింగ్ చేస్తూ అక్రమ మైనింగ్ చేస్తున్నారు సార్ అన్నా కూడా బ్లాస్టింగ్ చేసే వాళ్ళు వేరే వాళ్ళు ఉంటారు, నాకేం సంబంధం అంటున్నారు.